కలియుగ దైవం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. మెదక్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. వేకువజామునే 5 గంటలకు సుప్రభాత సేవ, అధ్యయనోత్సవం, పుణ్యావచనం, అంకురార్పణ, రక్షాధారణ, భక్తి కార్యక్రమాలు, శ్రీ శ్రీనివాస పద్మావతి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని తెలియజేశారు. శనివారం సాయంత్రం మెదక్ పట్టణ పురవీధుల్లో స్వామివారి పల్లకి సేవ ఊరేగింపు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. చివరి రోజున 108 కలశాలతో శతఘటాభిషేకం, చక్రస్నానం, అలంకరణ, 1,00,000 పుష్పార్చన, వివిధ భక్తి కార్యక్రమాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. తాంబూలం సమర్పయామి, సువర్ణమంత్ర పుష్పదక్షిణ సమర్పయామి. ప్రధాననాథపట్నం కవిలం సంప్రాజమత్తింజనానామాసరడిదంబవాభషోష్టభక్త్యమాపక జీవనంజ రూపదీపానందనం సిద్ధాచమనీయం సమర్పయాగజః ఫలోపహారం నివేదయామి. శ్రీనందనం సమర్పయామి, కుంకుమాది పరిమళద్రవ్యాని సమర్పయామి, పుష్పై పూజయామి, రూపమాగ్రాపయామి. ప్రధాననాథపట్నం కవిలం సంప్రాజమత్తింజనానామాసరడిదంబవాభషోష్టభక్త్యమాపక చక్రం కుందం కృపాన్ పరశోధవాం కృషందర్శక్తి శిఖం గోదండవారోహర్సగదావత్ శూలాశ్రీది ప్రోభ్య సవ్యావసవ్యే దధదతులవస్తంభిదారావిదత్వైః వ్యూహస్తేజోభిమాని గలకవిజయమో సంభదా సమాదేవః అష్టదిక్పాలకసేన సుదర్శనాయ నమః. అధ్యర్వాద్యాశమయ్యస్మాత్ మన మెదక్ పట్టణంలో వెలిసినటువంటి శ్రీ శ్రీనివాసుడు దేవదేవుడు ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని దేవస్థానంలో 35వ బ్రహ్మోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభం జరిగినాయి. ఈ కార్యక్రమంలో భాగంగా 1, 2, 3, 4 తేదీలలో కార్యక్రమాలు రోజు ఉదయం సాయంత్రం కార్యక్రమాలు జరుగుతున్నవి. ఇందులో భాగంగా రేపు అనగా శనివారం రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది. దానికి ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమంలో పాల్గొని ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు పొందవలసిందిగా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తరఫున కోరుచున్నాం. జై శ్రీ. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.